ఎప్పుడైనా ఈ ఆకాశరాణిని గురించి మీరు విన్నారా? పరిశుద్ధుడైన ప్రభువు లేఖనముల్లో ఏం తెలియచేస్తున్నాడంటే, దేవుని యొక్క ప్రజలట దేవుని నామములో బ్రతుకుతున్నాము అని చెప్పుకుంటూ ఆకాశరాణికి ధూపం వేస్తున్నారట. ఈ ఆకాశరాణి అనేది ఈ యొక్క దేవత భయంకరమైన శత్రువు అండి దేవునికి. ఇది ఒక కామదేవత సోదరులారా. దేవుని యొక్క ప్రజలు ఇలాంటి దేవతలకు లోబడవచ్చా? వాటికి మరి పూజ చేయవచ్చునా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలందరూ కూడా ఆయనకిష్టులుగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలని ఆయన కోరుకుంటుంటే, ఈ ప్రజలు మేము ఆకాశరాణికి ధూపం వేస్తే మాకు చాలా బాగుంది, ఆహారం సమృద్ధిగా ఉంది, చాలా క్షేమంగా ఉన్నాం, మాకే లోటు కూడా లేదు, అసలు మేము దానికి పూజ చేయటం మానివేస్తే మాకు అన్నీ లోపంగానే కనిపిస్తున్నాయి అని అలనాడు దేవుని యొక్క ప్రజలు చెప్పుకున్నారు. అయితే ప్రస్తుత కాలంలో కూడా అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతి వాయుమండల సంబంధమైన దేవత అండి. అనగా ఈ లోక సంబంధమైనది. వాయుమండల సంబంధం అంటే ఈ లోకానికి సంబంధించిన కార్యకలాపాలలో బోధకులందరూ మునిగిపోతూ అవియే బోధలుగా చెప్పుకుంటున్న ఈ దుర్మార్గపు స్థితిని ప్రభు అయిన తండ్రి వైపు చూడకుండా అభ్యంతర పెట్టే ఈనాడు ఈ దేవతలందరూ కూడా అబద్ధికులే, అబద్ధ బోధకులే. ఆకాశరాణి కూడా అది కూడా దేవుని ప్రజలను మోసం చేసే ఒక శక్తిగా అలనాడు దేవుని ప్రజలు మోసగించబడ్డారు. ఈ రోజున ప్రభువునందు జీవిస్తున్నాం అనుకుంటున్న వారందరూ కూడా దేవుని మాటను లక్ష్య పెట్టకపోవట చేత అవిధేయులైనందున అందరూ ఆ అవిధేయులను ప్రేరేపించే శక్తి అది వాయుమండల సంబంధమైన అధిపతికి లోబడి దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. ఇట్టి ప్రమాదంలో నుంచి మేల్కొనండి.